హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో రిక్కీ గాడి ప్రీ బర్త్డే షూట్ వీడియో, బిహైండ్ ద సీన్స్ అనమాట. మార్నింగే స్టార్ట్ అయిపోయాం లొకేషన్ దగ్గరికి. లగేజ్ అయితే చాలానే ఉండే. పాపం నేనేం ముట్టుకోలేదు. మొత్తం మా కీర్తి అంతా సర్ది కార్‌లో పెట్టేసింది. మోయడం వరకే నా రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇంటి దగ్గర అక్కడికే లేట్ అయిపోవడంతో ఏ టిఫిన్ అయితే చేసుకోలేదు, బయట తినేద్దామని. ఇక్కడ లొకేషన్ దగ్గరలోకి వచ్చినాక అక్కడ పక్కన చిన్న బండి ఉంటే అక్కడ తినేస్తున్నాం. ఫస్ట్ అయితే నేను చిన్నోడికి తినిపిస్తున్నప్పుడు వాళ్ళ డాడీ అయితే తినేసిండు. దాని తర్వాత వాళ్ళ డాడీ ఎత్తుకుంటే నేనైతే తినేస్తున్నాను. అక్కడికే లేట్ అయిపోయింది, అందుకే తొందరగా తినేస్తున్నాం. తినేసి వెంటనే స్టూడియోకి అయితే రీచ్ అయిపోయినాం. చూసారు కదా, ఇవన్నీ 3D సెట్స్ అనమాట. చాలా అందంగా ఉన్నాయి. ఇంతకుముందే మేము వచ్చి చూసాము ఒకసారి, చాలా బాగా అనిపించి మేము అడ్వాన్స్ పే చేసి ఇప్పుడు స్టూడియోకి రాగానే ఫస్ట్ షూట్కి ముందు అమౌంట్ పే చేయమంటారు. సో టోటల్ అమౌంట్ ముందే పే చేశాను. చాలా బాగుంటాయి సెట్స్ అయితే. దాదాపు 3D 2D కలిపి ఒక 50 దాకా ఉంటాయి సెట్స్. మా వాడిని రెడీ చేసేసిన తర్వాత ఫస్ట్ అవతారం ఏంటంటే చెఫ్ అవతారము. చూడండి ఎంత బాగా క్యూట్‌గా కూర్చున్నాడో అందులో. నేను అంటే ఏడుస్తాడేమో అని బాగా టెన్షన్ ఉండేది. కానీ బాగానే సపోర్ట్ చేశాడు. ఏది కనిపించినా నోట్లో పెట్టుకోవడం మనకు అలవాటు. వీడికి ఉన్న ఈ అలవాటేమో గానీ మాకైతే పెద్ద తలనొప్పి వచ్చి పడింది. వాడు అన్ని నోట్లో పెట్టుకోవడం, మేము వెళ్ళి మళ్ళీ అవన్నీ నోట్లో నుండి తీయడం, మళ్ళీ పక్కనేయడం, వాడు మళ్ళీ అది నోట్లో పెట్టేసుకోవడం, ఇదే రిపీట్ జరిగింది మొత్తము. ఇక్కడ అవన్నీ సర్దుతున్నాడు పెద్ద చెఫ్ లాగా. చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా వచ్చిందో ఫోటో. ఇలా ప్రతి థీమ్ తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసినాము. చూడండి, ఏ థీమ్ నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి కింద. ఇప్పుడైతే నెక్స్ట్ థీమ్ కి రెడీ అయిపోయాడు చిన్నోడు. నెక్స్ట్ ఆర్మీ అన్నమాట, మిలిటరీ థీమ్. ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాడో కదా మిలిటరీ థీమ్ లో. ఇక్కడ వాళ్ళ డాడీ వేసిండు అన్ని డ్రెస్సెస్. నేను దగ్గర ఉంటే లైక్ ఎత్తుకోమని ఏడుస్తున్నాడు అనేసి నేను వాళ్ళ డాడీ దగ్గరనే ఇచ్చిపెట్టిన మొత్తం. నేను దూరం ఉండి కొన్ని వీడియోస్ అయితే తీసిన. చేతికి గన్నిస్తే అది నోట్లోనే పెట్టుకుంటున్నాడు, క్యాప్ పెడితే అది తీసేస్తున్నాడు. అంటే క్యాప్ కూడా పట్టలేదు అనుకోండి. ఆ తర్వాత షూస్ అయితే అస్సలు వేసుకోలేదు. నానా తంటాలు పడి మావోని యుద్ధానికైతే పంపిస్తున్నాను. ఆ ట్యాంకర్ దగ్గర, అక్కడ సంచులు ఉన్నాయి కదా, సంచుల దగ్గర, టైర్ల దగ్గర రకరకాల ఫ్రేమ్స్ పెట్టాలని నా మైండ్లో ఉండే. పర్లేదు, బాగానే సపోర్ట్ చేశాడు. ఆ టోపీ పెట్టుకొని 1-2 ఫోటోలు ఇరా అంటే పర్లేదు తీసుకోండి అన్నట్టు, ఇస్తున్న పోజులు పట్టండి అన్నట్టు బాగానే సపోర్ట్ చేసిండు. ఈ టైర్లను అటు ఇటు అంటూ మీరు అబ్జర్వ్ చేసిరా, టైర్లు జెండా కలర్లో ఉంటాయి, ఆర్మీ కదా. సో ఆ జెండా కలర్లో ఉన్న వాటిలోంచి కూడా మంచి ఫ్రేమ్స్ వచ్చినాయి అనమాట. ఒక్కో టైర్ నుంచి ఒక్కో ఫోటో వచ్చింది మాకు. పైన అక్కడ సెట్ కనిపిస్తుంది కదా, మన RRR సెట్ ఒక షాట్ ఉంటుంది. ఆ సెట్లో ఉంచి దించాలి, ఫొటోస్ రావాలి అని నాకు బాగా ఉండే. కానీ మనోడు ఇంకా అందులో నిలబెడితే కథం ఏడుస్తున్నాడు, లేదంటే అది నోట్లో పెట్టుకుంటున్నాడు. చూసారు కదా ఎంత అద్భుతంగా వచ్చినాయో ఫొటోస్. యుద్ధం అయితే కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు చిన్ని మహారాజు గారు ఏం చేస్తున్నారు చూడండి. చిన్ని మహారాజు గారు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి ఆ డ్రెస్ లో. ఇక్కడ ఖడ్గంతో ఆడుతున్నాడు అనమాట చిన్నోడు. వాళ్ళ డాడీ అయితే మహారాజు గారికి చెప్పులు వేద్దామని వెళ్తే అవైతే అస్సలు వేసుకుంటలేడు వాడు. ఇంతకు ముందు ఆర్మీ షూస్ వేసుకోలేడు, ఇప్పుడు రాజాగారి చెప్పులు కూడా వేసుకుంటలే. సో అట్లా పక్కకైతే పెట్టేసినాం. ఆ క్యాప్ కూడా పెట్టుకుంటలేడు, అది కూడా పక్కకి అట్లా పెట్టినాం. ఇక్కడ టైగర్ తో ఆడుతున్నాడు అనమాట వాడు. అరే ఒక ఫోటో దిగురా అంటే మీదికి ఎక్కుతున్నాడు, కిందికి దిగుతున్నాడు. ఫోటోగ్రాఫర్ కష్టాలన్నమాట ఇక్కడ. ఆ ఖడ్గం అయితే లోపలనే పెట్టుకుంటున్నాడు, ఎన్నిసార్లు తీసినా అట్లనే పెట్టుకుంటున్నాడు. కానీ పర్లేదు, ఫొటోస్ అయితే మంచిగానే వచ్చినాయి. లాస్ట్ లో యాడ్ చేస్తాము చూడండి. ఇక్కడ వీడియో కోసం కష్టాలు అనమాట ఇవి. చిన్నపిల్లలతో ఫోటోషూట్ అంటే అస్సలు మామూలు విషయం కాదు. కానీ ఈ అవుట్పుట్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాము. అసలు ఆ కష్టం అంతా ఏం గుర్తుండదు. వీళ్ళు పెద్దగా అయ్యాక ఈ ఫొటోస్ అన్ని చూసుకొని వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో అందుకోసం ఇప్పుడు ఇవన్నీ చేయాలి, చిన్నవే ఇవన్నీ. బట్ ఫ్యూచర్లో మంచి మెమరీస్ లాగా ఉంటాయి వాళ్ళకు కూడా. ఇది నా ఫేవరెట్ థీమ్ అనమాట, కౌబాయ్ థీము. ఎందుకంటే నేను ఎప్పుడు అట్లా దిగాలని నాకు ఎప్పటి నుంచో ఉండే, కానీ అది ఎప్పుడు కుదురతలేదు. కనీసం నా కొడుకునన్నా అట్లా చూసుకుంటున్నా అని లోపల ఏదో తెలియని ఆనందం అనమాట. గిటార్ అందుకుని బాగానే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ బాగానే దిగిండు ఫోటోలు. అన్ని డ్రెస్సెస్ ఇప్పుతూ వేస్తూ ఉండేసరికి వాడైతే క్రాంకీ అయిపోయిండు. అంటే ఎవరికైనా ఉంటది కదా, పిల్లలు కదా. నేనైతే వెళ్ళి వాడిని బుజ్జగిస్తున్నాను, ఆడిపిస్తున్నా. ఇక్కడ వాడు ఎత్తుకో అనేసి అంటున్నాడు. ఎత్తుకొని అటు ఇటు తిప్పి మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ ఆడిపించి అట్లా ఇట్లా చేసి వాడిని అయితే బుజ్జగించిన లాస్ట్కి. సార్ సెట్ అయ్యే వరకు పాపం ఫోటోగ్రాఫర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. బాబు సెట్ అయితే మేము ఫోటోలు అందుకుంటాం, వీడియోలు తీస్తామని. పాపం వాళ్ళకి ఆకలేస్తున్నట్టుంది, లంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనోడు సెట్ అయిపోయిండు, వాళ్ళు వచ్చి ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. ఇంకా టగా కొట్టేసారు. పాటలు వినుకుంటూ మనోడు ఎంజాయ్ చేసుకుంటూ మంచి స్టిల్స్ అయితే ఇచ్చిండు. చూడండి అవుట్పుట్ ఎట్లా వచ్చిందో. ఈ ఫొటోస్ నాకు చాలా బాగా నచ్చినాయి, మంచిగా వచ్చినాయి. వీడైతే ఇప్పుడే కాదు, ఫస్ట్ మంత్ నుండి కూడా ఎంత మంచిగా ఇస్తాడో ఫోటోకి పోజులు అయితే.
ఇక్కడ చిన్నోడైతే అలసిపోయి పడుకున్నాడు. అక్కడికే 4 థీమ్స్ అయిపోయినాయి. 4 థీమ్స్ చాలా మంచిగా సపోర్ట్ చేసిండు. మంచిగా జాలీగా ఉన్నాడు. ఇంక వాడికి నిద్ర వచ్చేసింది, టైర్డ్ అయిపోయిండు, పడుకున్నాడు కొద్దిసేపు. వాడు పడుకున్నప్పుడు మేము కూడా అట్లా రెస్ట్ తీసుకుంటున్నాము. ఇదైతే మనకి రూమ్ ఇచ్చిరనమాట డ్రెస్సింగ్ రూమ్ వాళ్ళు. ఒక హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ అట్లా పడుకున్నాడు అంతే. నెక్స్ట్ పియానో థీమ్. ఈ పియానో థీమ్కి సంబంధించిన కాస్ట్యూమ్ అయితే ముందే వేసేసినాము. వేసిన తర్వాతనే వాడు పడుకున్నాడు. సో డైరెక్ట్గా లేవగానే బయటికి తీసుకొచ్చేసాను. కొంచెం ఆకలిగా ఉంటే బిస్కెట్స్ తినిపించింది. బిస్కెట్స్ తింటే ఇంత ఎనర్జీ అవుతుంది అనుకుంటే నేను బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కుమ్మరిచ్చేవాడిని ముందట. బిస్కెట్స్ అయితే ఎక్కువ పెట్టొద్దు. ఏదో మేము ఆ రోజు అట్లా పెట్టినాం అంతే. బిస్కెట్స్ అయితే అస్సలు మంచిది కాదు హెల్త్ కి. సో ఇక్కడ మేము కూడా దిగేది ఉంది కాబట్టి, ఫొటోస్ దిగేది ఉంది కాబట్టి మేము అక్కడ లొకేషన్ లో వీడియోస్ తీయడం కుదరలేదు. చూడండి ఎంత బాగా వచ్చినాయి ఫొటోస్. ఈ థీమ్ లో ఓన్లీ బేబీకే కాకుండా ఫ్యామిలీ ఫొటోస్ అన్నమాట. ఎంత మంచిగా వచ్చినాయో ఫ్యామిలీ ఫొటోస్. నాకైతే చాలా మంచిగా నచ్చినాయి. చూడండి వాడు ఎంత మంచిగా నవ్వుతున్నాడో. నెక్స్ట్ కోర్టులోకి వెళ్ళబోతున్నాం, మీరు రండి మాతో పాటు. చూడండి జడ్జి గారు రెడీ అయిపోయి అన్ని సిద్ధంగా ఉన్నాడు తీర్పు ఇవ్వడానికి. మా చిన్న జడ్జి గారు చూడండి మంచిగా రెడీ అయిపోయారు. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత భలే క్యూట్ గా పెట్టినాడు. దీని తర్వాత వాళ్ళు చూపించిన ఆల్బమ్ లో బాగా అట్రాక్ట్ చేసిన ఒక థీమ్ ఏంటంటే స్నో థీమ్ అనమాట. చాలా నచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ థీమ్ అని చెప్పొచ్చు ఈ స్టూడియోలో. స్నో థీమ్ లో కార్ ఉంది కాబట్టి నాకు ఒక అవగాహన ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మా కార్లో కూడా వాడు కార్లో ఎక్కిస్తే ఎక్కుతాడు, స్టీరింగ్తో ఆడుతూ ఉంటాడు. సో కార్లో స్టీరింగ్ ఉంది కాబట్టి మంచిగా ఆడతాడు. కనీసం ఆ స్టీరింగ్ పట్టుకున్న ఫోటోలు దిగుతాడని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అదే పని చేస్తున్నాడు. ఆ స్టీరింగ్ పడుతున్నాడు, లేస్తున్నాడు. సరే దాని తగ్గట్టు మేము ఫొటోస్ తీస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న స్నో ఫాల్ లాగా వేయడము, స్నో లాగా ఉన్న దాన్ని వేస్తూ ఉంటే ఫోటో కింద బ్యూటీ ఉంటుందో వీడియోకి కూడా అంతే బ్యూటీ ఉంటుంది. ఎందుకంటే వీడియో స్లో మోషన్లో వస్తూ ఉంటుంది కాబట్టి అది ఎగరేస్తూ ఉంటే చాలా బాగా వస్తుంది విజువల్. దాంతోపాటు ఇప్పుడు అక్కడ హౌస్ దగ్గర పైకి ఎక్కించి నిల్చోబెట్టినాం కదా, ఆర్మీ దగ్గర కూడా నిల్చోబెట్టినాం. అక్కడ ఏడ్చిండు, ఇక్కడ కూడా ఏడ్చాడేమో అని చాలా భయం ఉండే, కానీ బాగానే సపోర్ట్ చేసిండు. మెల్లిమెల్లిగా ఫొటోస్ అయితే బాగా దిగిండు. చూడండి ఎంత బాగా వచ్చినాయి అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన థీమ్ జంగిల్ థీమ్. చిన్నోడు పియానో థీమ్ దగ్గర ఎంత హ్యాపీగా జాలీగా ఆడుకుండో ఈ జంగిల్ థీమ్ దగ్గర కూడా అంతే మంచిగా ఉన్నాడు. వాడికి ఈ 2 థీమ్లు వాడికి కూడా చాలా మంచిగా నచ్చినాయి. ఈ జంగిల్ థీమ్ దగ్గరనే 2-3 డిఫరెంట్గా సెటప్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫొటోస్ రావడానికి. ఇక్కడ ఫ్లవర్ వాజులతో ఆడుకుంటున్నాడు వాడైతే. వాళ్ళ డాడీకి అయితే మొత్తం వీడిని సర్దడానికే సరిపోయింది ఆ రోజంతా. ఇక్కడ ఏదో కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నాడు మావాడు. జంగిల్ థీమ్ లో ఫొటోస్ అయితే చాలా మంచిగా వచ్చినాయి. నాకైతే అన్ని థీమ్స్ లోకెల్లా జంగిల్ థీమ్ లో వచ్చిన ఫొటోస్ అయితే చాలా నచ్చినాయి. దీని పక్కనే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. డ్రెస్ చేంజ్ చేసి అక్కడ కూడా ఫొటోస్ తీసినాము. పియానో థీమ్ దగ్గర ఎట్లయితే ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయో జంగిల్ థీమ్ దగ్గర కూడా అట్లనే ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి. మేము కూడా అవుట్ఫిట్స్ అవి చేంజ్ చేసుకొని వచ్చి ఫొటోస్ దిగినాము. నెక్స్ట్ ట్రెడిషనల్ విలేజ్ థీమ్. ఇక్కడ నుండే చిన్నోడు కొంచెం క్రాంకీ అవ్వడం అయితే స్టార్ట్ చేసిండు. నేను కాస్ట్యూమ్ చేంజ్కి వెళ్ళిన, అందుకే విజువల్స్ అయితే ఎక్కువ తీయలేదు. వాళ్ళ డాడీ ఫొటోస్ తీయించిండు. ఇక్కడ 3D థీమ్లో అయితే మ్యాక్సిమం అన్ని కవర్ చేసుకొని కింద ఫ్లోర్కి వెళ్ళినాము. కింద ఫ్లోర్లో 2D థీమ్స్ ఉంటాయి అన్ని. ఇంకా వాడు క్రాంకీ అయిపోయిండు అని చెప్పినా కదా ఇంతకు ముందే. అస్సలు వాడి వల్ల అవ్వట్లేదు. మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయిండు, టైర్డ్ అయిపోయిండు. ఏవో ఒక 2-3 థీమ్లు అట్లా తీయించినాం అంతే. విజువల్స్ అయితే క్యాప్చర్ చేయడానికి అస్సలు అవ్వలేదు. ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు కదా, వాడిని చూసుకోవడానికే సరిపోయింది. కానీ ఒక కృష్ణుడు థీమ్ దగ్గర తీయించాలని మాత్రం నాకు ఉండే. వాడైతే ఒక్కడు కూర్చుంటలేడు, అందుకే నేను కూర్చుంటే అన్న కూర్చుంటాడని చెప్పేసి నేను వెళ్ళి వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. మంచిగా వచ్చింది. ఇదైతే శివుడి దగ్గర పైన, ఇది కూడా 3D సెటప్ కిందకే వస్తుంది. మాకు చాలా ఇష్టమైన థీమ్, కానీ వాడు ఏడవడం వల్ల అస్సలు అది కూడా అంత ఎక్కువ మేము అనుకున్నంత అయితే రాలేదు. బట్ వాడిని ఇబ్బంది పెట్టడం మాకైతే అస్సలు ఇష్టం లేదు, అందుకే చాలా థీమ్స్ వదిలేసినాం. లాస్ట్ కేక్ స్మాష్ అయితే అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కేక్ స్మాష్ కాదు కదా, అట్లీస్ట్ టచ్ కూడా చేయలేదు వాడు. చూసారు కదా, ప్రీ బర్త్డే షూట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ విజువల్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే ముందు రాబోతున్నాయి. 2 వీడియోస్ వస్తాయి. ఒకటైతే స్టూడియో వాళ్ళు ఇచ్చే సాంగ్, నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళ డాడీ అయితే ఒక సాంగ్ రాసి ఏఐతో పాడిపించిండు. అలా అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.